హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ తెలుగు లెసన్ నరసింహ శతకం అనే లెసన్ క్లియర్గా చూద్దాం. కవి పరిచయం కొంచెం తెలుసుకుందాము. ఈ పాటను రాసిన వారు ధర్మపురి శేషప్ప కవి గారు. ఈయన గోదావరి తీరంలో ఉన్న ధర్మపురి క్షేత్ర దేవుడైన నరసింహుని పరమ భక్తుడు ధర్మపురి శేషప్ప కవి గారు. ఈయన దేవుని యందు మంచి భక్తి కలిగిన వారు. నరసింహస్వామికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈయన క్రీస్తు శకం 1800 ప్రాంతానికి చెందిన కవి. నృకేసరి నరసింహ శతకం అనే రచనలు చేశాడు. ఈయన కవిత్వాలలో భక్తి పరంగా కనిపిస్తుంది. శేషప్ప కవి గారికి నీతి భక్తి శతకాలలో మంచి పేరుంది, పరిచయం ఉంది. ఈయనకు లోక అనుభవం, ఆధ్యాత్మిక చింత మరియు గొప్ప భక్తి కలవు. ఈ 3 గుణాలు శేషప్ప గారి రచనలకు జీవాన్నిచ్చాయి. ఇక లెసన్ గురించి చూద్దాం. కాన్సెప్ట్ ఏంటి అంటే, మానవుల జీవితంలో దేవునికి ఇష్టలుగా భయభక్తులు కలిగి జీవించే వారి గురించి, లోకంలో ఉండే మనుషుల గురించి ఉంటుంది కాన్సెప్ట్ అంతా. ఇక లేట్ చేయకుండా లెసన్లోకి వెళ్దాం. భగవంతుణ్ణి, స్వామి నీ నామాన్ని జపించడం వలన పాపాలన్నిటినీ నాలో నుండి తీసివేసే శక్తి నీకుంది. నీ నామాన్ని జపించడం మూలంగా దీర్ఘకాలిక జబ్బులు కూడా నయమవుతాయి. అలానే నీ నామాన్ని జపించడం మూలంగా నా శత్రువులను సంహరించవచ్చు. నా దగ్గరికి వచ్చే యమభటులను కూడా తరిమివేయచ్చు. అంటే దేవుని మీద విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి జీవించే వారికి ఎలాంటి ఆటంకాలు కలగవు. అలానే దేవుడు చల్లగా చూస్తాడు అని దీని అర్థం. దేవుడు చేసే మేలును తలంచి దేవుని మార్గంలో నడిచే వారికి దేవుని మీదనే ఆలోచనలు, దేవుని మీదనే భక్తి కలిగి పూజలు చేసి మంచి పనులు చేసేవారికి దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. కానీ దేవుని మీద భయభక్తులు లేకుండా లోకానుసారంగా వారికి నచ్చినట్టు ప్రవర్తించి దేవునికి పూజలు చేయకుండా కాలాన్ని వృధాగా గడిపేవారు వ్యర్థులు అని శేషప్ప కవి చెప్తున్నాడు. కానీ లోకంలో జీవించే ప్రజలంతా వారి తప్పులను తెలుసుకొని మంచి మార్గంలో నడవాలి అనే చూస్తారు. ఎందుకంటే ఎవరైనా చనిపోతే వారు చేసిన క్రియలను బట్టి స్వర్గానికి వెళ్ళాలా లేదా నరకానికి వెళ్ళాలా అని పాపపుణ్యాలు డిసైడ్ చేస్తాయి, పాపపుణ్యాలు నిర్ణయిస్తాయి. పశువు మాట వినటం లేదు అంటే అది పశువులు కాసేవాడి తప్పు. ఎందుకంటే పశువులను కాసే కాపరి అన్నిటినీ తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి, తను చెప్పిన మాట వినేలా చేయాలి. పశువు కాపరి మాట వినకపోతే కర్రతో ఒక దెబ్బ కొట్టైనా దాన్ని దారిలోకి తీసుకొని రావాలి, లేదంటే అది మన మాట వినదు. ప్రజలు మంచివారు కాదంటే ఆ తప్పు రాజ్యాన్ని పాలించే రాజుది. భార్య గయ్యాలిదైతే ఆ తప్పు భర్తదే. కొడుకు దుర్మార్గుడైతే ఆ తప్పు తండ్రిదే. ఎందుకంటే కొడుకుని చిన్నతనం నుండి క్రమశిక్షణలో పెంచితే తల్లిదండ్రుల మాట వింటారు. కానీ తండ్రి శిక్షించని కుమారుడు అంటే కుమారుడు తప్పు చేసినప్పుడు తండ్రి శిక్షించకపోతే దారి తప్పుతారు అని అర్థం. కుమార్తె చెడ్డదైతే ఆ తప్పు తల్లిదే. తల్లి మాటలు విన్న కూతురు దారిలోకి వస్తుంది. గుర్రం చెడ్డదైతే ఆ తప్పు గుర్రాన్ని ఎక్కినవాడిదే. ఎందుకంటే గుర్రాన్ని లొంగ తీసుకోవడం రాకపోతే అది ఎటు పడితే అటు ఉరికిస్తుంది. పుట్టినప్పుడే ఎవరు ధనాన్ని తీసుకొని రారు, అలానే చనిపోయినప్పుడు కూడా ధనాన్ని వెంట తీసుకొని వెళ్ళరు. పేదవాడైనా తినేదన్నమే, లక్షాధికారైనా తినేదన్నమే, కానీ బంగారాన్ని తినడు కదా. కొంతమంది ధనవంతులు ఎలా ఉన్నారు అంటే ధనాన్ని చూసి గర్విస్తారు, నేనే గొప్ప అని లేని వారిని హీనంగా చూస్తారు, లెక్క లేకుండా మాట్లాడతారు. కానీ చనిపోయిన రోజున ధనాన్ని ఎవరు వెంట తీసుకొని వెళ్ళము. కాబట్టి ఏది ఉన్నా ఈ భూమి మీదే మంచిగా బ్రతికి ఒకరికి మేలు చేసేవారిగా ఉండాలి. మనం ఒకరికి సహాయం చేస్తే దేవుడు మనకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. కొంతమంది పిసినారి వాళ్ళు డబ్బులు దాన ధర్మాలు చేయకుండా వారికి కావాల్సిన వస్తువులు కూడా కొనుక్కోకుండా మట్టిలో దాచిపెడితే అవి దొంగల పాలవుతాయి. అంటే తేనెటీగలు ఎంతో కష్టపడి సంపాదించిన తేనెను బాటసారులకు చిక్కినట్టు ఆ దాచిన సొమ్ము కూడా పరుల చేతికి చిక్కుతుంది. ఎంతోమంది గొప్ప చదువులు చదువుకున్న వారు, విద్యావేత్తలు పనికిరాని వారవుతున్నారు. అంటే తెలివిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించటం లేదు. అజ్ఞానులు, విద్యరాని వారు పదవులు అందుకుంటున్నారు, గౌరవించబడుతున్నారు. నీతిగా నిజాయితీగా బ్రతికే వారికి రోజులు లేవు. కానీ అవినీతిగా జీవించి వ్యర్థమైన మాటలు మాట్లాడే వారిని ప్రజలు ఆదరిస్తున్నారు అని శేషప్ప కవి చెప్తున్నారు. ధర్మం కోసం బ్రతికేవారు పేదవారు అవుతున్నారు. ఎక్కువ పిసినారుగా ఉన్నవారు డబ్బులు సంపాదించి ధనవంతులు అవుతున్నారు. పుణ్యాలు చేసేవారు వ్యాధులకు, రోగాలకు గురవుతున్నారు. దుర్మార్గులు అభివృద్ధి చెందుతున్నారు. ఎన్ని చెడు క్రియలు చేసినా అలాంటి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు.
వారి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. కానీ మాలాంటి వారికి నీవే దిక్కు అని శేషప్ప కవి చెప్తున్నాడు. మనుషులు జ్ఞానం పొందడానికి విద్యను నేర్చుకుంటారు, ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని నడిపిస్తారు. ఇది ప్రతి మానవుడి జీవితంలో జరిగేది ఇది. అయితే పశువులను పాల కోసం మాత్రమే పెంచుతాము. భార్యను వివాహం చేసుకునేది సంసార సుఖం కొరకే. పుత్రులను పోషించేది స్వర్గలోక ప్రాప్తి కోసమే. దానం చేసేది వచ్చే జన్మలో పుణ్యాన్ని సంపాదించడం కోసమే. ఏదైనా ఆశించకుండా చేసేదేదైనా ఉందా అంటే నీ యందు భక్తిని నిలుపుకోవడమే. ఓ నరసింహస్వామి, నాలో అన్ని చెడ్డ లక్షణాలే ఉన్నాయి. నేను ఒక్క మంచి పని కూడా చేయలేదు. నువ్వు నా తండ్రివి కదా, నన్ను క్షమించవా? అసహ్యమైన పనులే నాలో ఎక్కువగా ఉన్నాయి. ఒక్క మంచి లక్షణం కూడా నాలో లేదు. నేను పరస్త్రీలపై కోరిక మానలేదు. ఇతరులు మంచిగా ఉంటే నేను సహించలేను. నాలాంటి వాడిని భూమి మీద ఎందుకు జన్మించేలా చేశావు? నా పాపాలను రక్షించు, కాపాడవా అని ప్రార్థించాడు. ఇతరుల సొమ్ము ఆశించేవాడు, ఇతరులను అపహసించేవాడు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవారికి ఎక్కువ శిక్ష ఉంటుంది అని చెప్తున్నాడు. ఓ నరసింహస్వామి, నేను చదువుకున్న వాడిని అని ఎప్పుడూ గర్వించలేదు. పుణ్యాలు చేశానని ఎవరికీ చెప్పుకోలేదు. ఐశ్వర్యం ఉంది కదా అని ఎప్పుడూ గర్వించలేదు. ఎప్పుడు చేయాల్సిన దానాన్ని నేనప్పుడు చేయలేదు. నాకు కుమారులున్నారని, పనివారున్నారని నేను పొగుడుకోలేదు. నలుగురు మెచ్చేలా నా జీవితం లేదు, నేను ప్రవర్తించలేదు. నిన్నే నమ్ముకున్నా భగవంతుడా అని ప్రార్థించాడు. మూర్ఖులకు వేదాల గురించి, కోపంగా ఉండేవారికి మంచి మాటలు చెప్పడం, పశువులు కాసేవారికి దేవుని గురించి, పిసినారికి దాన ధర్మాల గురించి చెప్తే వినరు. మన సమయం వృధా అవుతుంది. అలాంటి వారికి ఎంత చెప్పినా వ్యర్థమే. నీ కృప పొందిన వాడికి జాతులతో నీతులతో పనే ఉంది అని అంటున్నాడు. అలా ప్రార్థించాడు. భూమి మీద ఎలాంటి వారు బ్రతుకుతున్నారు, ఎంతమంది తప్పులను గ్రహించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు అని చెప్తున్నాడు. ఇదండి లెసన్ అనేది.